హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఈరోజు అయితే మా మణితేజ్ది బర్త్డే ఉంది. అందుకని ఇగో మా ఇంటికి వెళ్ళాను. మణితేజ్ అంటే మా అన్న కొడుకు. అయితే చూడండి ఫ్రెండ్స్, మా మా మణితేజ్ అని డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇక మణితేజ్ బర్త్డే ఉందని మేమైతే అందరం దుబ్బాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అందుకే ఇంటికి వెళ్ళాను. ఇక అక్కడి నుంచి బస్ స్టాండ్లోకి వెళ్ళాము మేము. ఇక కామనే కదా ఫ్రెండ్స్, బస్ స్టాండ్లో నిలబడి పిల్లలతో ఇట్లా బస్సులో పోతే ఎంజాయ్మెంట్ వేరుంటుంది కదా. అందుకని ఇక మా పిల్లలు ఇక అక్కడ జామకాయలు తెచ్చుకుర్రు, అక్కడికి తింటుర్రు. ఇక బస్సులోనే వెళ్ళాము. ఇక బస్సు గురించి వెయిట్ చేస్తున్నాం. మా అమ్మ, మా వదిన, నేను, పిల్లలు అందరం వెళ్ళాము. మా కొడుకు రాలే, మా కొడుకు వేరే చోటు పోయిండు. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే దగ్గరికి వచ్చేసాము. చూడండి, టెంపుల్ దగ్గర ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కొత్తగా. అంతకుముందు సార్ అయితే లేదు, ఇప్పుడైతే పెట్టారు. ఇక మేము టెంపుల్కి రావడమే చాలా లేట్ అయింది, అనుకోకుండా డిసైడ్ అయ్యారు, అందుకనే లేట్ అయింది ఫ్రెండ్స్ వచ్చేసరికి. చూడండి టెంపుల్ ముందు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. అన్ని వీడియోలు తీయలేకపోయినా ఫ్రెండ్స్. చూడండి దేవుని ముందు ఎంట్రన్స్ ఇలా ఏనుగు ఇట్లా మనిషి బొమ్మలాగా అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే. కడప ఎంత పెద్ద ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఇక టెంపుల్ అయితే చాలా బాగానే ఉంది, కాకపోతే అన్ని వీడియోలు నేను తీయలేకపోయినా. నెక్స్ట్ వీడియోలో మాత్రం పెడతా ఫ్రెండ్స్. చూడండి ఫోటోలు, ఇగో విష్ణుమూర్తి ఉన్నాడు ఇక్కడ. ఇక మేమైతే ఫోటోలు దిగినాము. ఇక మా కోడలు నేను ఫోటోలు దిగినాము టెంపుల్ లోపలనే. ఇక దేవుని ఫోటో తీద్దామంటే మేమే లాస్ట్ 5 minutesలో క్లోజ్ చేసేసారు మేము పోగానే, అందుకని వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది, లొకేషన్ బాగుంది, చెట్లు వాతావరణం చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే సాటర్డే రోజైనా సండే రోజైనా పోండి ఫ్రెండ్స్, పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఆడుకోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది. ఉయ్యాలలు, జారుడు బండలు, ఇంకా వేరే వేరే బాతులు అనుకుంటా అన్నీ మంచిగా ఉన్నాయి. పెద్దవాళ్ళు ఊగే ఉయ్యాల కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇక మా కోడలు డక్కు మీద ఎక్కి మా వదినని ఊపు ఊపు అంటే ఇక ఊపుతురు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు అప్పాలు గిట్లా అన్నీ తీసుకెళ్ళినాం కానీ తినమంటే ఆట మీదనే ఉంది వాళ్ళకు. మా మణితేజ్ బర్త్డే ఏమో కానీ మస్తు ఎంజాయ్ అయింది ఆ రోజైతే. చాలా మేము కూడా ఎంజాయ్ చేసాము పిల్లలతో పాటు. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్, రండి. ఇక అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే సరదైంది, నేను చెప్పే విధానం నచ్చకుండా కొంచెం అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. చూడండి ఇగో మా అమ్మ ఉయ్యాల, పెద్ద ఉయ్యాలు ఉంది ఫ్రెండ్స్. అన్నీ చిన్న చిన్న ఆడుకోవడానికి 5-6 ఉన్నాయి ఫ్రెండ్స్. చాలు, ఏదన్నా వండుకొని పోయి తిని మంచిగా అక్కడ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. నాన్ వెజ్ కాదు ఫ్రెండ్స్, వెజ్జే టెంపుల్ కదా ఫ్రెండ్స్. కానీ పిల్లల్ని తీసుకోతే మాత్రం ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఇక మరీ దూరం కూడా ఉండదు కదా ఫ్రెండ్స్, దుబ్బాక అంటే దగ్గరనే కాబట్టి అందరు పోవాలని చెప్తున్నా. నేనేది చెప్పేది నిజం ఫ్రెండ్స్, బాగుంది. ఇక మా కోడలు నేను ఇక మేమైతే 1 గంట 2 గంటల సేపు అలా ఎగ్జిబిషన్ పోకుండా సరే ఇళ్ళనే గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇళ్ళనే మేము ఉయ్యాల, జారుబండ ఇవన్నీ ఆడుకున్నాము. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక మా పాప కూడా వచ్చింది, ఎంజాయ్ చేసింది. ఇక మా మణితేజ్ బర్త్డే ఏమో కానీ మేమైతే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మాత్రం టెంపుల్ వీడియో మొత్తం పెడతా ఫ్రెండ్స్. ఈ వీడియోలో మేము వచ్చేసరికి లేట్ అయ్యేసరికి వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్. ఇక మా మణితేజ్ చూడండి ఫ్రెండ్స్, మా మణితేజ్ ఎట్లా ఆడుతుండో. మా మణితేజ్కు హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ రూపంలో అయినా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక మేమైతే ఎంజాయ్ చేసినాం. మా మణితేజ్ ఎట్లా ఎంజాయ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. గేమ్స్ ఆడుకోవడానికి అయితే బాగున్నాయి అక్కడ. చూడండి ఇగో మా అక్క పాప కూడా వచ్చింది, మా అక్క వాళ్ళ పాప కూడా ఎంజాయ్ చేసింది. ఇక ఒక ఉయ్యాలు ఎక్కమంటే అస్సలు ఎక్కలే, మీదికి కిందికి పోతుంది కాబట్టి భయపడ్డది. ఇక మేము, మా అన్న, నేను, మా వదిన ఎక్కాం ఫ్రెండ్స్. ఇక అక్కడ 3-4 వరకు ఉండి మళ్ళా వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ కేక్ కటింగ్ ఉంటుందని అక్కడ నుంచి వెళ్ళి వచ్చేసాం. ఇదైతే గేమ్స్ది, ఈ లొకేషన్ నేను చూపించేది అంత అయితే గేమ్స్ లోపల ఉంటుంది.